హలో ఎవ్రీవన్. మీకెప్పుడైనా వేడి చేస్తే ఈ సగ్గుబియ్యం జావ ట్రై చేయండి. ఇది వర్క్ అవుతుంది. దీనికోసం కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ జాగరి అండ్ సగ్గుబియ్యం. ఇక్కడ నేను 1 ½ గ్లాస్ కోసం అని చెప్పేసి తీసుకుంటున్నాను. దానికోసం నేను 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ సగ్గుబియ్యం తీసుకున్నాను. ఇది మీకు క్వాంటిటీకి తగ్గట్టు మీరు తీసుకోండి సగ్గుబియ్యం. ఇక్కడ నేనైతే 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ సగ్గుబియ్యం తీసుకున్నాను. సో, సగ్గుబియ్యం తీసుకున్న తర్వాత అందులో కొంచెం నేను వాటర్ యాడ్ చేశానండి నానపెట్టడానికి. నేనైతే ఒక 1 అవర్ నానపెట్టాను. ఇది 30 మినిట్స్ అయినా పర్లేదు నానిపోతాయి. సో, చూసారు కదండీ! 1 అవర్ నానపెట్టుకున్న తర్వాత అవి బాగా నానిపోయాయి. ఇలా నానపెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని గిన్నెను పెట్టుకోండి. అందులో ఆల్రెడీ కొంచెం వాటర్ ఉన్నాయని చెప్పేసి నేను 1 గ్లాస్ ఆఫ్ వాటర్ అందులో యాడ్ చేశాను. ఇలా వాటరు యాడ్ చేసుకున్న తర్వాత టేస్ట్ కోసం అని చెప్పేసి నేను కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను. ఇది కంప్లీట్‌లీ ఆప్షనల్ అండి. సో, ఇలా సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత తిప్పుతూ ఉండండి. నేను మధ్య మధ్యలో కూడా నేను తిప్పుతూ ఉన్నాను. ఎందుకంటే అవి మళ్ళీ గిన్నెకేమైనా స్టిక్ అయితాయేమో అని. చూసారు కదండీ! అవి మరుగుతున్నాయి లోపల. ఇలా కొంచెం సేపు మరిగిన తర్వాత బెల్లం యాడ్ చేసుకోండి. ఈ బెల్లం పౌడర్ వచ్చేసి నేను జెప్టోలో ఆర్డర్ పెట్టుకున్నాను. చాలా బావుంది. ఇక్కడ నేను బెల్లం వచ్చేసి 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ బెల్లం పౌడర్‌ని తీసుకున్నాను. ఇది మీకు స్వీట్‌నెస్ కోసం తగ్గట్టుగా తీసుకోండి. ఇక్కడ నేనైతే 3 టేబుల్ స్పూన్స్ యాడ్ చేశాను. అవి చూసారు కదా! బాగా మరుగుతున్నాయి. ఇలా మధ్య మధ్యలో తిప్పుతూ ఉండండి. సో, ఇలా కొంచెం సేపు మరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే అండి. ఎంతో ఈజీగా ఉండే సగ్గుబియ్యం జావా రెడీ. థాంక్ యూ.